చూసారు కదా ఎంత క్యూట్ గా వీళ్ళందరూ మొగుల్ని సెటప్ చేసాము. రష్మి, శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత అందమైన సెటప్ చూడడం కదా, మామూలుగా లేదు. కానీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసావు. ప్రతి విషయంలో అనవసరంగా తలదూర్చే వాళ్ళందరినీ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టావు. ఇంతకీ అసలు గేమ్ ఏంటి చెప్పు. ఎవరి పెళ్ళం వచ్చి వాళ్ళ మొగుల్ని రింగ్ వేయాలి. అరే రింగ్ వేయాలి. వాళ్ళ మొగుళ్ళని కాదమ్మా, మొగుళ్ళకి రింగ్ వేయాలి. అదే అదే వాళ్ళ మీద రింగ్ వేయాలి. సరే, నా మాటిని రింగ్ వేయాలి తీసేసి దండ వేయాలి అనవా? దండ వేయాలి. ఇప్పుడు మేము జాతరలోకి వెళ్ళేటప్పుడు ఇంత మంచి మంచి గేమ్స్ ఉంటాయి కదా, ఆ గన్ లో షూట్ చేయడం అవన్నీ ఎక్కువ రిస్క్ అవుతుంది కాబట్టి ఈ దండలు తయారు చేసాము. సో ఏం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న బాండింగ్ చూపించబోతున్నాము. ఓకే నాకేసి. మీరు చెప్పండి రష్మి, ఎవరు అనేది చెప్పి ఆ తర్వాత ఎవరికి సరే నేను కళ్ళు మూసుకొని వేస్తా, ఎవరి మీద పడితే అంతే. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళ గుండె దడదడ. ఆది గారు మీరు పక్క వచ్చేయండి. చంపుతా. రింగ్ వెళ్ళి ఆయన మీద పడాలి కానీ ఆయన వెళ్ళి రింగ్ లోకి దూరుతారేంటి? రెండోసారి అదిరా, ఈ మధ్య నీ టైం బాగోట్లా, ఎవరు పడట్లా. సో ఎవరెవరు పెళ్ళాలు వాళ్ళ మొగుళ్ళని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో వచ్చేయండి. సరే ఫస్ట్ ట్రై చేయడానికి అంజలి రండి. ఒక్క నిమిషం. కొట్టినా ఫీల్ అవుతానా? అలాగే ఉండు. జనరల్ గా ఎప్పుడన్నా కోపం వచ్చి మా ఆయన్ని కొట్టాలనుకున్నప్పుడు అటు ఇటు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా లాక్ అయ్యాడు కాబట్టి ఈయన దగ్గరలో ఉన్నారు నాకు. ఏంటమ్మా దగ్గరలో ఉన్నాడని ఆయనకి వేస్తావా ఏంటి? ప్రేమ దగ్గరలో కూడా లేదు. మా ఆయనకి మామూలుగా దెబ్బలు గట్టిగానే పడతాయి, కానీ ఇది కొంచెం గట్టిగా. రెడీ 3, 2, 1. అలా కాదు. ఈ దండ నువ్వు కోరుకోవటం మానేరా బాబు. నీ దండ మీ ఆవిడ వస్తది. కాదు, నువ్వు దాన్ని ఏదో స్వాహ అన్నట్టు కోరుకుంటున్నావు. ఆ మేడం నన్నే చూస్తుందండి, హస్బెండ్ కి చూడాలి కదా. ఆహా, కాదండి, మీరు మాత్రం అక్కడ మీ ఆవిడ ఉంటే చూడరు, ఎప్పుడు చూసినా ఈయన్నే చూస్తారు. కాదు, మీరు రైట్ అయ్యి ఇలా చేస్తున్నారు కదా, లెఫ్ట్ చేయండి. బాబు శ్రీ లలిత, నువ్వు కాసేపు ఆగు. ఏ కన్ను ఇలా చేసినా మీరే కనిపిస్తున్నారు. కాదు అంజలి గారు, కాస్త వేస్తే అదిగో అలా ఆయనమే పడాలి. మీరు కొంచెం కిందకుండరా ప్లీజ్. అసలు నీకు మీ ఆయన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన లేదు, వెళ్ళిపో. మరి శ్రీలలిత రండి. అటు ఇటు చూడొద్దు, ఓకే? ఆప్షన్స్ అన్ని చోట్ల ఉన్నాయని తెలుసు. నాకెందుకో నువ్వు దండయ్యగానే అతను కిందకి వెళ్తాడు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ మొగుడు మీకు సొంతం అయ్యారు. ఆల్ రైట్, కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? రండి రండి రండి. కాదు, కాన్ఫిడెన్స్ మీకు మీ మీద లేదా ఆయన మీద లేదా? ఆయన ఆల్రెడీ అక్కడి నుంచి అన్నాడు కూడా, నా గుండు కూడా పడదని. రెడీ. కాస్తుంటే హారిక మొగుడు నీ సొంతం అయ్యేవాడు. కీర్తి జస్ట్ మిస్ అంతే. ఇవన్నీ మీ ఇద్దరు ఇంట్లో ఆడుకోండి. ఓహో ఆయన, నువ్వు ఎవరు అనుకున్నా? నేను అప్పటి నుంచి ఈయన అనుకుంటున్నాను. ఇది పడలేకపోయినా నీ నా స్వంతనే, సరేనా? ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి, భరించాలి. నేను ఆల్రెడీ పడిపోయాను, నువ్వు వేసే అవసరం లేదు. నెక్స్ట్ దొరబాబు వాళ్ళ వైఫ్ రామ్మా.
ఇదేంటి కింద ముందేస్తున్నాడేంటి రే? మనం ఫస్ట్ మనస్ఫూర్తిగా చెప్పు, నీకు దండ వేయాలని ఉందా వాడిని దండించాలని ఉందా? ఎవరేం చెప్తున్నారు ఆ విషయం పక్కన పెట్టి మీ మనసులో ఏముంది ఆ మాట వేస్తాను, ట్రై చేస్తాను. ఇందాక రష్మి గారు రాగానే ఇలా అన్నావు కదా, ఇప్పుడు అలానే ఇలా అనాలి. లేదు అంటే లేకపోతే దండ కాదు దండయాత్ర. ఆ అమ్మాయికి వెయ్యాలనిపి కొంచెం చూడు కరెక్ట్ గా. నువ్వు తెల్లారులు తాగి కన్నెర్ర చేస్తున్నావు. చాలా ప్రేమగా చూడు. ఆది గారు కాస్త వెనక నిలబడి మీ పొట్ట అడ్డొస్తుంది. ఏంటి ఇక్కడ ఉన్న నా పొట్ట మీ గడ్డ వచ్చిందా? పైకి, పైకి. అవును అమూల్య జస్ట్ మిస్. నిజంగా చెప్పు మనసులో ఏముండేది? వేయకూడదని అనుకున్నాను, బట్ అలానే అయింది. ఓకే థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? రండి రండి, డౌట్ అడగండి. బేబీ లవ్ యూ. వెల్ ట్రై రా ఇంకొకసారి. బేబీ వన్ మోర్ లవ్ యూ. ఇదిగో బాబు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వే కొంచెం జాగ్రత్తగా ముందుకు వచ్చి తీసుకో, లేకపోతే నీకు ఇంట్లో దెబ్బలు పడతాయి రో. కాదు 2 సార్లు బేబీ వన్స్ లవ్ యూ, ట్వైస్ లవ్ యూ, థర్డ్ టైం ఏదో ట్రై చేయాలి మీరు. బేబీ నో చెప్పు లవ్ యూ అని. అన్నిటికీ నువ్వు లేస్తావేంట్రా? ఇంకా ఇదిగో ఎన్ని దండలు పడితే శవం అనుకుంటారు. అండ్ ఫైనలీ రండి. ఇదిగో అమ్మా, అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుని కళ్ళద్దాలు పెట్టినట్టున్నాడు. చూసి అది మీరే చెప్పాలి. ఇంకా కళ్ళద్దాలు వేసుకొని ఇంకా మీకు పొట్టడ్డు వస్తానే ఉందా? రెడీమా? అయితే ఇంకొంచెం పవర్ఫుల్ గా వేసి. శ్రీలలిత ఒకటేనబ్బా పర్ఫెక్ట్ గా వేసింది. 1 మినిట్. నాకు నా భార్య మీద విపరీతమైన నమ్మకం ఉంది. సుని నువ్వు కళ్ళు మూసుకునేయమ్మా, పడుతుంది. అలా కాదు, పెళ్లి చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకునే చేసుకొని ఇప్పుడు కూడా వేసే. కమాన్ కమాన్. మా ఏంటన్నా ఈ కళ్ళు మూసుకొని వేస్తే పడ్డం ఏంటి? అసలు ఎక్కడ దిద్ది అసలు? గుడ్డి నమ్మకం. ప్రసాద్ గారు ఇలా చెప్పండి, ప్రేమ గుడ్డిది, అందుకని కళ్ళు మూసుకొని వేశాక పడిందని చెప్పండి. ప్రేమ గుడ్డిది ఇంతవరకు పాత సినిమాల్లో కూడా ఎప్పుడు రాలే డైలాగ్. చాలా ఫ్రెష్ డైలాగ్ 200 ఎపిసోడ్ కి. సో సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ లో అయితే ఓన్లీ సునీత గారు అండ్ లలిత గారు పాస్ అయ్యారు. కానీ ఈ గేమ్ అనేది బాండింగ్ గురించి కాబట్టి ఇంకొక ఛాన్స్ ఓడిపోయిన వాళ్ళకి. చలో చలో రెడీ 3, 2, 1 ఇది అయిపోతే ఇంకా అబ్బా ఎన్ని పడ్డాయి అబ్బా నీకు? అసలు అతను చూడు, చిన్న సీమంతం సెటప్ లా లేదు. ఒకే ఒక ఛాన్స్. మీ ఆవిడ్ని ఊహించుకో, నువ్వు రాత్రి తిన్న రొయ్యల పొలవులు ఊహించుకుంటూ ఉంటే అది పడదు. ఒకసారి ఊహించుకో. కొట్టు కొట్టు కొట్టు. కానివ్వండి సరసాలు. కమాన్ 3, 2, 1 గో. ఆఫ్ కోర్స్ ఇలాంటి గేమ్స్ లో దేర్ ఆర్ నో విన్నర్స్, దేర్ ఆర్ నో లూజర్స్. ఇది ఒక చిన్న వార్మ్ అప్ మాత్రమే. అందరికి పడింది, నాకు పడలేదు. ఆలోచించుకో ఒకసారి. మేబీ దెబ్బేసిన తర్వాత ఏమో అమూల్యకి ఎట్లా వర్కౌట్ అయ్యింది. దగ్గర వేసే అలా వేసే. ప్లీజ్ రా కొంచెం. బట్ నిజంగా వండర్ఫుల్ టు ఆల్ ద బాయ్స్ అండి. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ క్యూట్ గేమ్? ఈ గేమ్ లో గమ్మత్ ఏంటో తెలుసా? ఎవరైతే నేను పెళ్ళ మాట వినను అని చెప్పి అటుపక్క వెళ్ళి కూర్చున్నారో ఆరిఫ్ గారికి ప్రసాద్ గారికే ఫస్ట్ ఆ దండ పడింది. సో అర్థం చేసుకోండి, మీ వైఫ్ కున్న ప్రేమను అర్థం చేసుకోండి, కాస్త వాళ్ళకి కొంచెం చెవి చాచండి. బయటికి రండి రా. రండి అయిపోయింది.